వెల్కమ్ టు క్యూకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 7 ప్రాజెక్టులపై ఏపీ వైఖరికి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం. జలసౌధ ముట్టడిస్తామని కేటీఆర్ హెచ్చరిక. కేంద్రానికి కీలక సవాల్. జీఆర్ఎంబీ భేటీని తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు బహిష్కరించాలని డిమాండ్. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు వద్దంటూ ఫైర్. జగ్గారెడ్డికి హరీష్ రావుపై మాట్లాడే అర్హత లేదన్న చింతా ప్రభాకర్. హరీష్ రావుపై వ్యాఖ్యలకు జగ్గారెడ్డి వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని జగ్గారెడ్డికి చింతా ప్రభాకర్ సూచన. హరీష్ రావుపై జగ్గారెడ్డి వ్యాఖ్యలకు చింతా ప్రభాకర్ కౌంటర్. అంతరిక్షం నుంచి భారత ప్రజలకు రష్యా ఓముగాముల శుభాకాంక్షలు. ఐఏఎస్ నుంచి త్రివర్ణ పతాకంలో రష్యా ఓముగాముల సందేశం. భారత్ రష్యా స్నేహం వర్ధిల్లాలని వ్యోమగాముల ఆకాంక్ష. అంతరిక్ష కేంద్రం నుంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైనం. కాళేశ్వరం మోటార్లపై హరీష్ రావుకు ఆది శ్రీనివాస్ కౌంటర్. కాళేశ్వరంపై హరీష్ రావు ప్రభుత్వానికి పాఠాలు చెప్పొద్దన్న ఆది. వరుణ యాగాన్ని రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని వ్యాఖ్య. కాళేశ్వరంపై వాస్తవాలతో సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. తెలంగాణలోని 7 ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల రద్దు అంశాన్ని గోదావరి నది యాజమాన్య బోర్డు జీఆర్ఎంబీ సమావేశం అజెండాలో చేర్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వ హయాంలో 7 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడడంతో జీఆర్ఎంబీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమావేశాన్ని బహిష్కరించకపోతే జలసౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ భాగస్వామ్యం రాష్ట్రం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందంటే కేంద్రంలోని బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్రంపై తనకు ప్రభావం ఉందని భావించి చంద్రబాబు అనుకున్న విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వారిని ప్రశ్నించండి, ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జీఆర్ఎంబీ రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు వీటి ఆధారంగా జరిగిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఇవాళ అలాంటి ఉద్యమంలో మేము రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా బ్రహ్మాండంగా రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ బీడు భూములకు మలిపే ప్రయత్నం చేశాం. అది కాళేశ్వరం అయితేనేమి, సీతారామ అయితేనేమి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితేనేమి, ఇంకా చిన్న ప్రాజెక్టులు ఇంకా చాలా ఉన్నాయి, చనాక కొరాట, ఇంకా అలాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. అలాంటి అన్ని ప్రాజెక్టులు, వాటితో పాటు మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ చేసి తెలంగాణలో నీటి వనరులకి మరి పెద్ద ఎత్తున న్యాయం జరిగే విధంగా, నీటి వనరులను కాపాడుకునే విధంగా మేము ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే అనుమతులు తెచ్చాం. ఇవాళ ఆ అనుమతులన్నింటినీ తుంగలో దొక్కుతాం. మా చెప్పు చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది, కాబట్టి నేను ఆడిచ్చినట్టే ఆడాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే మేము ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదే, మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదే. ఇవాళ మేమేమంటున్నాం, మాకు వచ్చిన అనుమతులను చెడగొట్టకండి అంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతుల్లో ఉంది కదా, నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నా చెంచాగాడు అనుకుంటే తెలంగాణ రైతుల తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జలసౌధలో కనుక జరిగే మీటింగ్ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని బాయ్కాట్ చేయకపోతే, ఎజెండా మార్చి వాటిని ఈ 7 అంశాలను, ఈ 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే అంశాన్ని తొలగించకపోతే తెలంగాణలో తప్పకుండా జల ఉద్యమం నిర్మాణం చేస్తామని మేము చెప్పాము. అవసరమైతే ఆ రోజు జలసౌధ ముట్టడిస్తాం. జలసౌధ ముట్టడించైనా సరే ఈ తెలంగాణ చేవగాని చేతగాని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది, వదిలిపెట్టదనే మాట మీకు తెలియజేస్తాం. జార్ఖండ్ లో విద్యార్థులపై పోలీసులు తీసుకున్న చర్యలను సీజేపీ ఫౌండర్ అభిజిత్ జిప్కే తీవ్రంగా తప్పుబట్టారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ లో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేసినప్పుడు టీఆర్ గ్యాస్, లాఠీచార్జ్ వంటి చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. కేవలం విద్యార్థులపైన ఇలాంటి చర్యలు ఎందుకు ప్రయోగిస్తున్నారని నిలదీశారు. జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహత్తో తాను మాట్లాడినట్లు తెలిపారు. గత 9 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ పోలీసులు తనపై లాఠీచార్జ్ చేశారని చెప్పినట్లు అభిజిత్ వెల్లడించారు. విద్యార్థులపై దౌర్జన్యాలకు పాల్పడడం ద్వారా
ప్రభుత్వాలు ఏం సాధించాలనుకుంటున్నాయో ఆలోచించాలని సూచించారు. విద్యార్థుల నిరసనలు అణిచివేసే బదులు వారి డిమాండ్లపై చర్చించాలని కోరారు. ఇలాంటి క్రూరమైన చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో జరగకూడదని అన్నారు. దేవేంద్ర మహాతోకు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. జార్ఖండ్ లో తమ బృందం విద్యార్థులతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థుల సమస్యలకు శాంతియుత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీస్ చర్యలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను గౌరవించి వారి ఆందోళనకు స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. खुद की बहन ने सुसाइड करी थी नीट के कारण, तो वो जंतर मंतर भी आए थे और मुझे जैसे ही कल पता चला कि वो तमिलनाडु में भी आंदोलन कर रहे हैं, तो कल मैंने उनसे भी बात की और मैंने कहा कि आपकी पूरी तरह हम साथ हैं और हमारी जो तमिलनाडु की टीम है वो वहाँ पर पूरा टाइम रहेगी उनके साथ, और आगे आने पर हम भी जाएंगे वहाँ पर। तो जो भी आंदोलन हो रहे स्टूडेंट्स की, चाहे सरकार किसी की भी, मैं बार बार ये चीज कह रहा हूँ, चाहे किसी की भी राज्य सरकार हो, हमें फर्क नहीं पड़ता। जहाँ स्टूडेंट्स के साथ अन्याय होगा, जहाँ स्टूडेंट्स आंदोलन करेंगे, हम उनके साथ खड़े रहेंगे। परसिमन बिल आने वाला है और कहीं ना कहीं डेमोक्रेसी को इस हिसाब से लोगों की आशंका है कि उससे खतरा होने वाला है परसिमन बिल पास होने पर। उसके ऊपर आप क्या कहेंगे, आप किस तरीके से देखते हैं? मुझे लगता है कि जो 2024 में मेजोरिटी के नीचे सीटें आई है, उसके बाद जानबूझकर कुछ ऐसे चीजें की जा रही है कि किस तरह मेजोरिटी सिक्योर कर सके, तो उस पर तो मैं अभी यही कहूंगा। अभिजित काय सांगाल, झारखंडमध्ये परिस्थिती कुठे ना कुठेतरी बिघडतीये. तिथं काल वॉटर जे आहे पाणी मारण्यात आलं विद्यार्थ्यांवरती आणि अजूनही आंदोलन जे आहे हे तीव्रता बघायलाच मिळते. नाही, वॉटर कॅनन गनने वॉटर कॅनन नव्हत्या, त्या टीअर गॅस सुद्धा वापरल्या, लाठीचार्ज सुद्धा केलाय. काल रात्री देवेंद्र महातो सोबत माझं बोलणं झालेलं आहे, मी त्यांना फोन केलेला होता आणि तेव्हा त्यांची जी सिच्युएशन होती अतिशय वाईट होती. त्यांनी जे मला सांगितलं ते हे आहे की पोलिसांनी त्यांच्यावरही लाठीचार्ज केलेला आहे. जे देवेंद्र महातो स्वतः 9 दिवसापासून अनशनवर होते, उपोषणावर होते आणि त्यांनाही पोलिसांनी लाठीचार्ज केलाय. त्यांना आता चेस्ट पेन होते आणि त्यांच्यासाठी माझ्या म्हणजे एकदमच वाईट वाटलं मला त्यांच्यासोबत बोलून की कस काय ही सरकार अशा विद्यार्थ्यांसोबत असं करू शकते. झारखंड असो किंवा जंतर मंतर असो, कुठलीही सरकार असो, विद्यार्थ्यांना या प्रकारची वागणूक का देण्यात येते मला समजत नाही. कारण की जेव्हा एखादी पॉलिटिकल पार्टी प्रोटेस्ट करते तेव्हा तुम्ही लाठीचार्ज करत नाही, तेव्हा तुम्ही टीअर गॅसचा वापर करत नाही. पण जेव्हा या देशातले विद्यार्थी प्रोटेस्ट करतायत, जंतर मंतर असो किंवा झारखंड असो, तेव्हा तुम्ही टीअर गॅस आणि लाठीचार्ज करताय, तर हे तर अजिबातच झालं नाही पाहिजे. दिस इज व्हेरी व्हेरी सॅड व्हॉट हॅज हॅपन इन झारखंड येस्टरडे. आणि आम्ही पूर्णपणे झारखंडचे स्टुडंट जे प्रोटेस्ट करतायत त्यांच्या सोबत आहे. त्यांच्या ज्या काही डिमांड्स आहे त्यांचं आम्ही पूर्णपणे समर्थन करतो. काल देवेंद्र महातोंनाही मी हेच सांगितले. तुम्ही स्वतः तिथं जाणार आहात, त्याच्यामुळे मोठ्या वर्गाची अशी मागणी आहे किंवा असं एक विरोधाभासी टीका सुद्धा केली जाते की तुम्ही तिथं का जात नाही. हे बघा, देवेंद्र महातो झारखंडमध्ये जे चालू आहे त्याचे ते लीडर आहेत आणि त्या प्रकारे त्यांनी नेतृत्व केलेलं या मुव्हमेंटचं ते खूप चांगल्या प्रकारे केलेले त्यांनी. आणि आमची टीम त्यांना तिथं आहे, आमची टीम त्यांचं समर्थन करते, त्यांना जी काही मदत लागतीये ती करते. काल हॉस्पिटलमध्ये पण आमची पूर्ण वेळ त्यांच्यासोबत आमची टीम थांबलेली होती. आज सकाळी माझ्या टीम सोबत कॉल झाला, मी त्यांची माहिती घेतली, म्हणलं आता देवेंद्रभाईची तब्येत कशी आहे कशी नाही. आमचा उद्देश हा आहे की जास्तीत जास्त लोक कसे पुढे येतील. అదానీ గ్రూప్ పై అమెరికా కోర్టులో నమోదైన ఆరోపణలు కొట్టివేయడంపై సీనియర్ అడ్వకేట్ మహేష్ జెఠ్మలానీ స్పందించారు. కోర్టు తీసుకున్న నిర్ణయం తాను ముందే ఊహించనిదని ఆయన తెలిపారు. న్యాయమూర్తి అదానీకి పూర్తిగా క్లీన్ చీట్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. కేసును విత్ ప్రెస్టీజ్ గా కొట్టివేయడం అంటే ఇదే అంశంపై భవిష్యత్తులో అమెరికాలో అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా మళ్లీ చర్యలు తీసుకునే అవకాశం ఉండదని ఆయన వివరించారు. 2024లోనే తాను ఈ కేసు పూర్తిగా తప్పుతో పట్టించినదిగా కనిపిస్తోందని చెప్పానని గుర్తు చేశారు. అదానీ గ్రూప్ పై వ్యవహారం దాదాపు విచ్ హంట్ మాదిరిగా సాగిందని అప్పట్లో వ్యాఖ్యానించినట్లు తెలిపారు. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా ఉన్న శక్తుల ప్రేరణతోనే కేసు నడిచినట్లు కనిపించిందని మహేష్ జెఠ్మలానీ పేర్కొన్నారు. అమెరికా కోర్టు తాజా నిర్ణయంతో అదానీ గ్రూప్ కు కీలక ఉపశమనం లభించినట్లయిందని అన్నారు. కేసు విచారణలో ఆరోపణలకు సంబంధించిన అంశాలను కోర్టు పరిశీలించిందని తెలిపారు. Adani Green, which was the company involved. Then the judge took his time because he wanted to be sure, as he's entitled to and should do, to make sure that everything was bona fide in this matter. And after his investigation and his inquiry, he has found that there is indeed there was no reason to ever start this case, right? And he has given them a complete chit with prejudice. With prejudice means that nothing can happen ever again on this issue in America for against the Adanis.
Sir, is this case now completely closed in the US, or can the DOJ again revive this matter No, or it's any done with. legal remedy? That's why they've used the word with prejudice. No, that with prejudice, this case is closed. Okay. Sir, my last question, sir. What broader legal impact could this decision have, sir? Nothing more. I mean, it just shows that we should be the Indian company should be very wary, right? Because the US agencies, enforcement agencies over there, and those concerned with regulatory matters regarding investments in America, right, are protected very, very seriously. So one has to be very, very careful about any investments made in America. Generally, Indian companies have a pretty good record about complying with law, but this seems to be more of a the case was so misconceived, and I said so in 2024 November. The case was so misconceived that it almost looked like a witch hunt against the Adanis, prompted by forces which are inimical, which are hostile to the group. Okay, sir. Thanks for sharing your expert views with ANI, sir. Thank you so much, sir. తిరుపతిలో శివ ఆలియా శివకుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 2న స్వర్ణముఖి నదికట్టపై జరిగిన హత్యకు సంబంధించిన 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన శివకుమార్ కు తమిళనాడుకు చెందిన గణేష్ తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. గతంలో చెన్నై పోలీసులు శ్రీకాళహస్తికి వచ్చి గణేష్ ను తీసుకెళ్లి మరో కేసులో ఎన్కౌంటర్ చేసినట్లు తెలిపారు. గణేష్ హత్యకు శివకుమార్ కారణమనే అనుమానంతో అతని స్నేహితుల పథకం ప్రకారం శివకుమార్ ను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 4 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీకాళహస్తి మరియు లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి గత 10 రోజులుగా పూర్తిగా ఈ క్రైమ్లో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత క్రైమ్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన 5 మెంబర్స్లో 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. క్రైమ్కి వాడిన వెపన్స్ కూడా అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మోటార్ సైకిల్ తర్వాత సెల్ ఫోన్స్. ముఖ్యంగా ఈ అఫెన్స్ని చేయడానికి ముఖ్య కారణం శివకుమార్కి ఇంతకుముందు గణేష్ అనే వ్యక్తికి పరిచయం ఉంది. గణేష్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20-25 కేసెస్ ఇన్ తమిళనాడు. ఇతను గణేష్కి ఆశ్రయం ఇవ్వడం వలన ఇటీవల కాలంలో మార్చిలో ఇవ్వడం వలన తమిళనాడు పోలీసు వారు వచ్చి గణేష్ని తీసుకెళ్లడం, అక్కడ గణేష్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తద్వారా గణేష్ని చంపడానికి కారణమయ్యాడనే ఒక కక్షతో గణేష్ యొక్క ఫాలోయర్స్ అనుమానంతో గణేష్ ఫాలోయర్స్ తమిళనాడు వచ్చి ఇతన్ని చంపడం జరిగింది. మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయిన 4 అరెస్ట్ చేసి తగిన ఆధారాలతో కోర్టు ముందడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా పాల్గొన్న 5 మంది కూడా. జార్ఖండ్ లో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యను ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ వారిపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ కేన్లను ముళ్ల కంచెలతో పోలీసులు చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, జేఎంఎం ప్రభుత్వాల వైఖరి సున్నితత్వం లేని అణచివేతకరంగా కనిపిస్తోందని విమర్శించారు. విద్యార్థులు తమ డిమాండ్లను ముఖ్యంగా ఉపాధి హక్కును ప్రజాస్వామ్య పద్ధతిలో వినిపిస్తున్నారని తెలిపారు. వారి నిరసనను గౌరవించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు. విద్యార్థులపై పోలీస్ చర్యను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిపైన పంకజ్ చౌదరి విమర్శలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల విషయంలో ఒక విధంగా, జార్ఖండ్ విద్యార్థుల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ నిజమైన శ్రద్ధ చూపడం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. झारखंड के छात्रों के लिए अलग रोल है, हालांकि तो अलग अलग चयनात्मक रवैया वो अपना रहे हैं. दिल्ली के छात्रों के लिए अलग और झारखंड के छात्रों के लिए अलग. और अभी तक उन्होंने झारखंड के छात्रों के साथ खड़ा होने का काम नहीं किया है. और निश्चित तौर से वो छात्रों के हित के लिए नहीं बल्कि राजनीति के लिए ये सारा आंदोलन में वो सम्मिलित होने का काम कर रहे हैं. सर, लगातार पिछले 15 दिनों की मांग रही अपोजिशन की, गृह मंत्री प्रधानमंत्री आए, अब तो प्रधानमंत्री आने के लिए सदन में तैयार हो गए जवाब देने के लिए. तो वो राहुल गांधी ने कल प्रेस कॉन्फ्रेंस में और कहा कि हम आपका ओपिनियन सुनने के लिए नहीं बैठे, हमारे सवाल है उसका जवाब दीजिए, देश की जनता भी आपको सुनना नहीं चाहती. देखिए, प्रधानमंत्री जी और गृह मंत्री जी देश के हर विषय पर चर्चा करने के लिए हम पूरा तैयार हैं.
और हम पहले दिन से भी कह रहे हैं, पहले उन्होंने नीट पे चर्चा मांगी, नीट पे चर्चा हुआ, हमेशा गोल पोस्ट बदलते रह रहे हैं। पहले वो शिक्षा मंत्री का इस्तीफा मांगते रहे, फिर गृह मंत्री का बयान मांग रहे हैं। हम गृह मंत्री का भी बयान देने को, हमें अभी कल किरण रिजिजू जी ने सदन के पटल पर बोला है कि हम इस पर बहस करने को तैयार हैं, और मैं दावा करता हूं, मैं चैलेंज करता हूं कि राहुल गांधी आवे, बहस में हिस्सा लें, और जो भी उनको सवाल होगा उसका पूरा जवाब हमारे गृह मंत्री जी उनको देने का काम करेंगे। सर, बीएसपी नेता आकाश आनंद ने दो युवाओं की जोड़ी जो यूपी में प्रख्यात है, अखिलेश और राहुल, उनको अंकल बताया। उन्होंने कहा कि युवा तो मैं हूं, आप लोग अंकल हैं और आपका टाइम अब निकल गया। आकाश ने कोई गलत तो नहीं कहा है। राहुल गांधी कब तक युवा बने रहेंगे? आज अगर देखें तो तीसरी चौथी बार के सांसद हैं, उम्र भी उनकी हमको लगता है 50 क्रॉस कर गई होगी, तो मैं भी तो फिर हुआ हूं। सर, ये एक अंतिम सवाल और लूंगा। सर, अभी तक राहुल गांधी, प्रियंका गांधी, सोनिया गांधी, मल्लिकार्जुन खड़गे, अखिलेश यादव, कोई भी व्यक्ति राम मंदिर नहीं गया, लेकिन कल फिर राहुल गांधी ने तमाम सवाल जो राम मंदिर में चंदा चोरी का मामला हुआ उसको लेकर उठाए हैं, बड़ा इश्यू बनाने की बात कही। उन्होंने कहा जनता तक हम जाएंगे, यूपी में लोगों को बताएंगे। प्रधानमंत्री के लोग ट्रस्ट में शामिल थे, उन्होंने ही घपला किया है। हिम्मत हो तो जनता तक जाएं, क्योंकि पूरी देश की जनता जानती है कि किस प्रकार से राम मंदिर का, चाहे वो समाजवादी पार्टी हो चाहे कांग्रेस हो, पुरजोर विरोध किया है। यहां तक कि राम के अस्तित्व को मानने से भी इनकार कर दिया था। और कार सेवकों को, वो जो हमारे कार सेवक जो आए थे, पूरा सरजू कहीं ना कहीं खूनों से लाल कर दिया गया था। और आज तक, अभी तक अखिलेश यादव जी वहां दर्शन करने नहीं गए हैं। आज उनको कहीं ना कहीं चिंता राम जन्मभूमि की हो गई है, वोट के दृष्टिकोण से कर रहे हैं। और आप देखें, राम हमारे आस्था का विषय है। सैकड़ों साल आंदोलन के बाद हमारे सनातन धर्म के लोगों ने लड़ाई लड़कर के उस मंदिर का निर्माण कराया है, और निश्चित तौर से जो वहां पर हुआ है दुर्भाग्यपूर्ण है, और उसकी जांच भी हमारी सरकार करवा रही है। और चाहे दोषी जो भी होगा, चाहे छोटे हो चाहे बड़े हो, किसी को बख्शा भी नहीं जाएगा। और जो ट्रस्ट है ऐसी व्यवस्था बना रही कि आगे ऐसी घटना वहां पर ना होनी पाए। सर, सोनिया गांधी के इंडियन एक्सप्रेस आर्टिकल के ऊपर आप कुछ कहना चाहोगे? शी हैज सेड दैट हिस्ट्री विल रिमेंबर डॉक्टर मनमोहन सिंह मोर काइंडली। देखिए, सोनिया गांधी जी के ఆంధ్రప్రదేశ్లో ఆక్వా, నాన్ ఆక్వా రైతులు విద్యుత్ సబ్సిడీ కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ బహిరంగ సభ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా సభ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. వేదికపై విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను మంత్రులు అధికారికంగా విడుదల చేశారు. ఆక్వా, నాన్ ఆక్వా రైతులకు సబ్సిడీ వల్ల విద్యుత్ ఖర్చుల భారం తగ్గుతుందని మంత్రులు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. విద్యుత్ సబ్సిడీతో వ్యవసాయం, ఆక్వా రంగాలకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అధికారులకు వచ్చాక ఇటువంటి నిబంధనలు లేకుండా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రూపాయిన్నరకు ఇస్తామని ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు జీవోని మన గౌరవ మంత్రివర్యులు ఇద్దరి చేతుల మీదుగా కూడా మన పాలకొల్లులో మనం రిలీజ్ చేసుకున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా రూపాయిన్నరకి అందరి రైతులకి సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఈరోజు ప్రభుత్వం ₹2.35 ఈరోజు భరిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా 3.85 కట్టాలంటే ఎకరానికి 1,38,000 బిల్లు వస్తుంది ఎకరానికి. ఈరోజు 54,000 మాత్రమే రూపాయిన్నర సబ్సిడీ వల్ల వస్తుంది. అంటే ప్రతి ఎకరానికి కూడా ఆక్వా రైతాంగానికి 84,000 రూపాయిన్నర సబ్సిడీ ప్రతి రైతుకి ఇవ్వడం ద్వారా ఎకరానికి 84,000 రూపాయలు ఆదా అవుతుంది. అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆక్వా రైతాంగానికి ఇస్తున్నటువంటి గిఫ్ట్, మనందరినీ ఆదుకునేటువంటి విధం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా 1,100 కోట్ల రూపాయలు ఈవేళ విద్యుత్ సబ్సిడీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం భరిస్తున్నందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతాంగం అందరి తరపున ఈ పాలకొల్లు వేదికగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే ఈ కృతజ్ఞతాపూర్వక సభ నిర్వహించుకుంటున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ,
కూటమి పాలనలో దాదాపు 15,000 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీని వివిధ రంగాలకు అందిస్తున్నట్లు తెలంగాణ దేశవ్యాప్తంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగార్జున సాగర్ లో వర్షాల కోసం తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించింది. మరోవైపు జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళన, పోలీసుల చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విద్యార్థులపై లాఠీచార్జ్, వాటర్ గన్ల వినియోగంపై రాజకీయ నేతలు స్పందించారు. తెలంగాణలో సైబర్ నేరాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది భారీగా సైబర్ మోసాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. భారతదేశంలో వాట్సాప్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. బంగాళాఖాతంపై అసాధారణ ఓజోన్ పొరను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆగస్టు 12న యూరోప్లోని పగటి సమయంలో నిమిషానికి పైగా చీకటి ఏర్పడే పరిస్థితిపై కూడా వార్తలు వెలువడ్డాయి. విదేశాల్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థుల్లో 81% మంది తిరిగి భారత్కు రావాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. మరోవైపు అమెరికా తీర ప్రాంతాల్లో మాంసాన్ని తినే బ్యాక్టీరియా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్లో తట్టు వ్యాధి మరణాల సంఖ్య పెరిగినట్లు వార్తలు వచ్చాయి. పార్లమెంట్లో పలు బిల్లులపై చర్చ కొనసాగుతోంది. ముందు సామ్రాజ్య వ్యవస్థలో మరి ఎదగడానికి వీరి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ ఉపయోగపడాలని కోరుకుంటాం. హరీష్ రావుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు గురించి మాట్లాడే అర్హత జగ్గారెడ్డికి లేదని అన్నారు. రాజకీయంగా అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. జగ్గారెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడిని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలని, వ్యక్తిగత స్థాయికి వెళ్లకూడదని సూచించారు. జగ్గారెడ్డి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని చింతా ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించకపోతే రాజకీయంగా తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. పెన్షన్లు ఇస్తాంటివి, మరి గల్లీకి ఏటీఎం మిషన్లు పెడతా, డెబిట్ కార్డులు ఇస్తా అందరికంటివి, మరి 5,000 ప్లాట్లు ఇస్తా ఐఐటీ పక్కకని చెప్తేవి. మరి ఏమన్నా చేసినావా? సరే, నా ప్రభుత్వం లేదు, నేను ఇయ్యలేనంటున్నావు. ఇవి ఏమి చేయనోడవు మెడికల్ కాలేజ్ నువ్వు ఎట్లా చేసినావు చెప్పాలా? సార్, నువ్వు ఏటీఎం మిషన్ పెట్టకపోతేవి, వృద్ధులకు కనీసంగా పింఛన్ ఇస్తాను ఇవ్వకపోతేవి, 5,000 ప్లాట్లు ఇస్తాను 5 ప్లాట్లు కూడా ఇవ్వకపోతేవి. మరి ఎమ్మెల్యేగా కూడా ఏమైనా సాధించనోడవు మెడికల్ కాలేజీలో పెట్టించినావు. ప్రతిసారి మెడికల్ కాలేజ్ నేను తెచ్చినా 10 ఏళ్లలో 4 ముఖ్యమంత్రులను తెచ్చినా అని చెప్తా ఉన్నావు కదా. సంగారెడ్డికి తెచ్చిన ముఖ్యమంత్రులు ఎందుకు ఫౌండేషన్ వేయలేవు? ఎందుకు స్టార్ట్ చేయలేవు నువ్వు మెడికల్ కాలేజ్? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోకి వెళ్ళా మన రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ దేశంలో ఎక్కడ లేవు. నీకు అనడికన్నా ప్రజలు నవ్వుకుంటున్నారు. సంగారెడ్డిలో ప్రజలందరూ నవ్వుతా ఉన్నారు. నువ్వు ఏమిటి పని చేస్తావంటే ఫ్లెక్సీలు వేయాలి, జాతరలు చేయాలి, ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్పిస్తే వేరే పని లేదే లేదు నీకు. సంగారెడ్డి అభివృద్ధి కోసం ఒక్కసారి ఆలోచించినవా చెప్పాలి. జగ్గారెడ్డి నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే, రాహుల్ గాంధీ దాకా దగ్గర నాకు సంబంధాలని చెప్తా ఉన్నావు కదా. మరి నీ ముఖ్యమంత్రిని చెప్పి సంగారెడ్డి చేయి. సంగారెడ్డికి రింగ్ రోడ్ ఉందా? ఇప్పటిదాకా సిగ్గు పోతుంది అని చెప్తే సిద్దిపేటకి రింగ్ రోడ్ ఉంది, గజ్వేల్ రింగ్ రోడ్ ఉన్నది. సంగారెడ్డి నువ్వు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి ఏం చేసావు నువ్వు? రింగ్ రోడ్ వేయలే. రాష్ట్రంలో నీ ప్రభుత్వం, కేంద్రంలో నీ ప్రభుత్వం, ఒక రింగ్ రోడ్ లేదు. సమస్య. కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉరుసులో భాగంగా నిర్వహించిన గంధం ఉత్సవాల్లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాజీపేట దర్గా ఉరుసు సర్వమత ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని మతాలు ప్రజలు ఒకే వరుసలో నిలబడి ఉరుసులో పాల్గొనడం దర్గా ప్రత్యేకత అని చెప్పారు. ఉరుసు నిర్వహణకు కృషి చేస్తున్న దర్గా పీఠాధిపతి కుసూర్ పాషా సాహెబ్ నిర్వాహకులను అభినందించారు. పెద్దలు మంత్రివర్యులు హజారుద్దీన్ గారు, సురేఖ అక్క గారు, శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు, సారన్న గారు, నాగరాజు గారు, మరియు నా మిత్రులు తయారీభయ్య గారు, డిసిసి అధ్యక్షులు మరియు ఎర్రవెల్లి స్వర్ణక్క, అందరికి కూడా వేదిక నుంచి పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా భక్తర్ గారికి కూడా, ఎందుకంటే వారు
ఈ యొక్క కలెక్టర్ గారు మర్చిపోయాను, ఈ యొక్క పోలీస్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అందరికి కూడా అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క దర్గాకు ఉత్సవాలకు ముందుగా నెల ముందు రోజు నుంచి కలెక్టర్ గారి దగ్గర సాగునీటి ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టులపై ప్రభుత్వానికి పాఠాలు చెప్పాల్సిన అవసరం హరీష్ రావుకు లేదని అన్నారు. కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయాలని డిమాండ్తో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగం వంటి అంశాల్లో ప్రభుత్వం నిపుణుల సూచనలతో నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగంలో పాల్గొనడంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కూడా ఆది శ్రీనివాస్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి పాల్గొన్న ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని డ్రామాగా అభివర్ణించడం సిగ్గుచేటన్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన వివిధ యాగాలపై కాంగ్రెస్ ఇప్పుడు అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు, వారి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మాట్లాడలేము. ఈ విధంగా ఎందుకు మీరు దిగజారి మాట్లాడుతున్నారని చెప్పి జగదీష్ రెడ్డి గారిని బీఆర్ఎస్ నాయకులు గమనించాలి. ఇక హరీష్ రావు గారు కూడా మాకేదో పాఠాలు నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాళేశ్వరం కట్టుకొని నొక్కండి, నీటిని నింపండి అని. అరే, మేడిగడ్డ దగ్గర, సుందిళ్ళ అన్నారం దగ్గర బ్యారేజీలలో నీటి నిలువ ఉంచితే బ్యారేజీలు ఆగవు అని చెప్పి ఎన్డీఏసీ చెప్పిన క్రమంలో మరమ్మతు జరిపిన తర్వాత ముందుకు పోమనే సందర్భంలో అక్కడ నీటి నిలవడం లేనప్పుడు ఎట్లా కట్టుకేస్తారు, ఎట్లా మీదకి వస్తాయని చెప్పని సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని చెప్పని అనేక మార్లు చెప్పిన ఏదో లేఖ రాస్తూ మీరు ఆ నీటిని విడుదల చేయండి, రంగనాయకసాగర్ పంపండి, మల్లన్న సాగర్ పంపండి, మీరు చెప్తే మీరు నేర్చుకున్నటువంటి అవసరం లేదు పాఠాలని చెప్తా ఉన్నాం. అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రం ఐఎస్ఎస్ నుంచి రష్యా ఓమగాముల భారత ప్రజలకు తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని ప్రత్యేక వీడియో సందేశం ద్వారా భారత ప్రజలకు శుభాకాంక్షలు అందించారు. భారత్ 80 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. భారత్ రష్యా మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహ బంధాలను ఓమగాములు ప్రస్తావించారు. అంతర్జాతీయ పరిశోధన రెండు దేశాల మధ్య సహకారంతో కీలకమైన రంగమని పేర్కొన్నారు. రష్యా ఓమగామి ఆండ్రీ ఫెడెర్ భారత రష్యా స్నేహం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మరో రష్యన్ వ్యోమగామి ప్యోటర్ డుబ్రోవ్ భారత ప్రజలకు శాంతి శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. Between our countries has been time tested, and space exploration is one of the main areas of our cooperation. It started with the launch of the first Indian satellite Aryabhata in 1975 and followed by the flight of the first Indian cosmonaut Rakesh Sharma in 1984. Today, India creates its own main spacecraft, Gaganyaan, and Indian Gaganauts have already been trained at the Yuri Gagarin Cosmonaut Training Center in Zvyozny Gorodok. This year, the Roscosmos State Corporation, the Rossотрудничество Representative Office in the Republic of India, and the Indian Space Research Organization held a drawing competition dedicated to cooperation between Russia and India in space. The winning entries are presented here today. In this surrounding, we are delighted to extend our heartfelt congratulations to the friendly people of India on their Independence Day. We wish them peace and prosperity. Let the dreams inspire future generations to achieve new victories in the exploration of outer space. తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ వార్షిక రాష్ట్ర మహాసభ దార్హఖాన్ 2026 వరంగల్ ఆరేపల్లిలోని వజ్రా గార్డెన్స్ లో అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు, చిన్న మధ్యతరహా మరియు పెద్ద ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధులు మహాసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య రంగానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై నిపుణులతో శాస్త్రీయ చర్చలు, నిరంతర వైద్య విద్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య రంగంలోని ముఖ్య అంశాలపై మహాసభలో భాగంగా నిర్వహించిన శాస్త్రీయ సదస్సులో అగ్ని ప్రమాదాల భద్రత, ఐసీయూ ప్రోటోకాల్స్, రోగుల భద్రత, వైద్య నైతిక విలువలు, వైద్యాచరణలో వాటి ప్రాముఖ్యత, ఆరోగ్య బీమా పథకాలు, కొత్త ఆసుపత్రుల ఆర్థిక నిర్వహణ తదితర అంశాలపై నిపుణులు వైద్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి ప్రవీణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు చేస్తున్న మంచి పనులను చూసి ఆకర్షితుడై జనసేనలో పార్టీ చేరినట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరాటే ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థపరుడిగా
నిజాయితీపరుడుగా గత 30 ఏళ్లుగా సేవ చేశానన్నారు. కానీ తనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తనకు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు తెలిపారు. తనకు పదవులు ఇస్తారని చెప్పి అన్యాయం చేశానన్నారు. ఆయనకు సంబంధించిన అనుచరులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు మాత్రమే కొండా పనిచేస్తున్నారని విమర్శించారు. అందులో నేను డాక్టర్ ప్రవీణ్ స్టేట్ ప్రెసిడెంట్గా పదవి స్వీకరణ చేశాను. సో ఇందులో ఏంటంటే ఈ కాన్ఫరెన్స్లో బేసికల్గా స్మాల్ అండ్ మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్ యొక్క ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేసి వాటికి సొల్యూషన్స్ కనుక్కోవడానికి మేము ప్రయత్నం చేశాము. ఏంటంటే మనకి అరౌండ్ 5,000 to 6,000 లెస్ దెన్ 6,000 నియర్ టు 6,000 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో అరౌండ్ 1 lakh to 1.2 lakhs బెడ్ స్ట్రెంత్ క్యాటరింగ్ చేసే ఈ హాస్పిటల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ మనకి ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్, మనకి బయోమెడికల్ వేస్ట్, ట్రేడ్ లైసెన్స్, కన్స్యూమర్ ఫోరంది, అదాల్ట్ ఆన్ ద డాక్టర్స్, క్వాకరీ, ఇలా అన్ని డాక్టర్స్ యొక్క హాస్పిటల్స్ యొక్క ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. సో అందరూ దీని గురించి అకాడమిక్ సెషన్స్, గ్రూప్ డిస్కషన్స్, మన ప్యానల్ డిస్కషన్స్, మేనేజ్మెంట్ కమిటీ, తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఇవన్నీ జరిగినాయి. సో దీనికి అందరూ స్టేట్ నుంచి, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి, తానా అసోసియేషన్స్ నుంచి వచ్చినారు, పార్టిసిపేట్ చేసినారు. అండ్ అందరికీ ధన్యవాదాలు. దీన్ని ఆర్గనైజ్ చైర్మన్గా నేను డాక్టర్ ప్రవీణ్, ఆర్గనైజ్ చైర్మన్గా డాక్టర్ దిలీప్, ఆర్గనైజ్ సెక్రటరీగా డాక్టర్ ఎల్ నాగేశ్వరరావు, ఆర్గనైజర్గా ట్రెజరర్గా డాక్టర్ నరేష్, అందరూ మనకు అడ్వైజర్గా డాక్టర్ రాకేష్, డాక్టర్ కాళీ ప్రసాదరావు, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ విజయచంద్ర రెడ్డి, డాక్టర్ శేష్ మదర్, డాక్టర్ సుదీప్, వీళ్ళందరూ ఉంది మాకు హెల్ప్ చేసినారు. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 7 ప్రాజెక్టులపై ఏపీ వైఖరికి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం. జలసౌధ ముట్టడిస్తామని కేటీఆర్ హెచ్చరిక. కేంద్రానికి కీలక సవాల్. జీఆర్ఎంబీ భేటీని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు బహిష్కరించాలని డిమాండ్. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు వద్దంటూ ఫైర్. జగ్గారెడ్డికి హరీష్ రావుపై మాట్లాడే అర్హత లేదన్న చింతా ప్రభాకర్. హరీష్ రావుపై వ్యాఖ్యలకు జగ్గారెడ్డి వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని జగ్గారెడ్డికి చింతా ప్రభాకర్ సూచన. హరీష్ రావుపై జగ్గారెడ్డి వ్యాఖ్యలకు చింతా ప్రభాకర్ కౌంటర్. అంతరిక్షం నుంచి భారత ప్రజలకు రష్యా ఓముగాముల శుభాకాంక్షలు. ఐఏఎస్ నుంచి త్రివర్ణ పతాకంలో రష్యా ఓముగాముల సందేశం. భారత్ రష్యా స్నేహం వర్ధిల్లాలని వ్యోమగాముల ఆకాంక్ష. అంతరిక్ష కేంద్రం నుంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైనం. కాళేశ్వరం మోటార్లపై హరీష్ రావుకు ఆది శ్రీనివాస్ కౌంటర్. కాళేశ్వరంపై హరీష్ రావు ప్రభుత్వానికి పాఠాలు చెప్పొద్దన్న ఆది. వరుణ యాగాన్ని రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని వ్యాఖ్య. కాళేశ్వరంపై వాస్తవాలతో సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి.